మార్నింగ్. నేను మీ మాదిరెడ్డి శ్రీనివాస్. ఏపీ టుడే 007 కు స్వాగతం. సూటిగా సుత్తి లేకుండా ఏలూరు సిద్ధం మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజలను టచ్ చేశారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పోర్టులు కానీ, మరి షిప్పింగ్ హార్బర్స్ గురించి కానీ, కొప్పర్తి గురించి కానీ ప్రస్తావించినప్పటికీ కూడా దాని మీద కన్నా కూడా ఆయన సంక్షేమం మీద ఆధారపడి ఉన్నట్లుగా చాలా స్పష్టంగా, చాలా నేరుగా, సూటిగా ప్రజలతో మాట్లాడాడు అని చెప్పాలి. ఇక్కడ ఆయన నేరుగా అనే మాట ఎందుకు అంటున్నానంటే 124 సార్లు ఈ 57 నెలల్లో 124 సార్లు మీకోసం నేను బటన్ నొక్కాను. మీరు దానికి ప్రతిగా కేవలం 2 సార్లు, ఒకటి ఎంపీ ఓటు కోసం, రెండోది ఎమ్మెల్యే ఓటు కోసం 2 సార్లు బటన్ నొక్కండి చాలు, మన సంక్షేమ రాజ్యం కొనసాగుతుంది అని నేరుగా అప్పీల్ చేశాడు. అప్పీల్ చేయటమే కాకుండా ఆ బటన్ నొక్కటంలో ఏదైనా పొరపాటు జరిగితే పొరపాటున విపక్షాలు రేపటి నుంచి వస్తాయి మీ దగ్గరికి, అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తాయి. మరి వాళ్ళ మాటల గారడీలో కానీ మీరు పడి పొరపాటున రాంగ్ బటన్ కానీ నొక్కారంటే పెట్టెలో నుంచి చంద్రముఖి అంటే చంద్రబాబుని చంద్రముఖితో పోల్చాడు. పెట్టెలో నుంచి చంద్రముఖి లేచి వస్తాడు, లకలకలకలకలకలకలక అంటూ టీ గ్లాస్ తో వస్తాడు, ప్రజల రక్తాన్ని పీల్చటానికి సిద్ధమవుతాడు. తస్మాత్ జాగ్రత్త సుమా. మనమంటే నేరుగా డబ్బులు బటన్ నొక్కేస్తున్నాం, అతను వచ్చాడంటే జన్మభూమి కమిటీల పేరుతోటి లంచాలు, వివక్షత మరలా చోటు చేసుకుంటుంది, మీ రక్తాన్ని తాగేస్తాడు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పాడు. చాలా విడమర్చి తన ప్రభుత్వానికి గత ప్రభుత్వాలకి తేడా చూడమన్నాడు. నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఒక బైబిల్లా, ఒక ఖురాన్లా, ఒక భగవద్గీతగా చూశాను, ప్రతి కార్యాలయంలోనూ ఉంచాను, అన్నీ అమలు చేశాను, ఇంకా అదనంగా కూడా చేశాను. అదే వాళ్ళైతే కనీసం 10% కూడా చేయలేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. 1995లో వచ్చాడు, 99లో వచ్చాడు, మరి ఆ తర్వాత 2014లో వచ్చాడు. 3 సార్లు వచ్చి కూడా ఇచ్చినటువంటి హామీలు కనీసం 10% కూడా నెరవేర్చాడా? నెరవేర్చలేదు కదా. మీరు నిలదీయండి, మాకు జగన్ ఇచ్చాడు, ఇవన్నీ జగన్ చేశాడు, ఇదిగిదిగో మా గ్రామంలో సచివాలయం ఉంది, ఇదిగిదిగో మా గ్రామంలో పాఠశాలను తీర్చిదిద్దాడు,
శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాలను కూలగొట్టి కొత్తగా పాఠశాల నిర్మించాడు. ఇదిగో మా పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్ ఎలాంటి యూనిఫామ్స్ ఇచ్చాడో చూడు. మా పిల్లలకు బైలింగ్వెల్ లో, అంటే అటు తెలుగులోను ఇటు ఇంగ్లీష్ లోను ఉండే విధంగా పుస్తకాలు ముద్రించి ఉచితంగా ఇచ్చాడు. ఎవరిచ్చారు? నువ్వెందుకు ఇలాగపోయావు? జగన్ ఎందుకు ఇచ్చాడు? జగన్ ఇచ్చే మనసు అనేది అర్థం చేసుకోండి అనే విషయాన్ని ప్రశ్నించండి అంటూ చాలా స్పష్టంగా చెప్పాడు. అదేవిధంగా అతనేదో రా కదలిరా అనే సభలు పెడుతున్నాడు. దాని మీద కూడా వ్యంగ్యంగా బాణం వేశాడు. రా కదలిరా అనేది జనాన్ని కాదు, జనం ఎటు రావడం లేదు. రా కదలిరా అని ఒక ప్యాకేజీ స్టార్ అని పిలుస్తున్నాడు. తన కోసం వచ్చేటటువంటి ప్యాకేజ్ స్టార్ ని రా 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 అంటున్నాడు. ఎందుకంటే పెట్టె తెరుచుకోవట్లేదు. పెట్టె తెరుచుకోవాలంటే వీళ్ళందరూ రావాలి. తర్వాత జాతీయ పార్టీలో అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వదిన గారిని సైతం రా 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 అంటూ పిలుస్తున్నాడు. రా కదలిరా, రా కదలిరా అంటా ఉన్నాడు. అదేవిధంగా మన భవిష్యత్తును సర్వనాశనం చేసి అన్యాయంగా మనల్ని విభజించి కనీసం మన అవసరాలను తీర్చకుండా, విభజన హామీలను నెరవేర్చకుండా, ప్రత్యేక హోదాని చట్టంలో పెట్టకుండా చేసినటువంటి కొత్త పార్టీ కూడా, పాత పార్టీ కూడా, మనల్ని చిత్రం చేసినటువంటి మరో జాతీయ పార్టీ కూడా వలస పక్షులతోటి కొత్త కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వలస పక్షులను కూడా రా రా కదలిరా అని పిలుస్తున్నాడు అని చెప్పేసి నేరుగా అర్థమయ్యేలాగా చొరకలు వేశాడు. వాళ్ళందరినీ కూడా ఈ పార్టీల నేతలతో పాటు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, అదేవిధంగా వివిధ వ్యవస్థల్లో, వివిధ పార్టీల్లో ఉండేటటువంటి చంద్రబాబు అనుకూలమైనటువంటి వ్యక్తులందరినీ కూడా తోడేళ్లతో పోల్చి, ఈ తోడేళ్ల గుంపు దృష్టిలో మేమింతమంది తోడేళ్ల ఉన్నాం, మేము ఇన్ని కుట్రలు చేయగలుగుతున్నాం, మేము ఇన్ని కుతంత్రాలు చేయగలుగుతున్నాం, మేము కోరలతో, మేము దంతాలతో, మేము పదులైనటువంటి ఆయుధాలతో మరి జగన్మోహన్ రెడ్డి, ఒంటరి వాడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చేయలేమా? ఒంటరి వాడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ తోడేళ్ల గుంపుగా ఉన్నటువంటి మేమందరం కూడా చిదిమి వేస్తామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. వాళ్ళ పరంగా ఆలోచనలు నేను ఒంటరి వాడిని. కానీ శ్రీకృష్ణుడు లాంటి మీరు, స్థిత ప్రజ్ఞత ప్రదర్శించే మీరు, ప్రజ్ఞను ప్రదర్శించే మీరు, యుక్తితో వ్యవహరించే మీరు, మీ అందరూ నాకు అండగా ఉన్నారు. మీ అందరూ నాతో ఉన్నారు. కాబట్టి విజయుడుగా నేను బయటకు వస్తాను, విజయంతో నేను బయటకు వస్తాను. భారతంలో కృష్ణుడు మీరైతే అర్జునుడు నేను అవుతున్నాను అని చాలా చక్కగా వివరించాడు. అంతేకాకుండా ఈ జగన్మోహనుడు జనమోహనుడు కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇంతకన్నా ధైర్యం ఏం కావాలి, ఇంతకన్నా ఏం కావాలి? మీరుండగా వీళ్ళందరూ కూడా నన్ను ఏమీ చేయలేరు. ఒక రకంగా విపక్షాల మీద దాడిని తగ్గించాడు. అసలు చేయలేదని కాదు, విపక్షాలను మాటి మాటికి
వాళ్ళని ఏదో నేను అన్నాననేటటువంటి మాటలకు కూడా మనకెందుకు, మన పని మనం చేసుకుపోదాం. అయితే వాళ్ళకి నాకు ఉన్నటువంటి తేడా, వాళ్ళకి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాన్ని మీరే చూసుకోండి, మీరే చెక్ చేసుకోండి అని ప్రశ్నించాడు. అని సూటిగా నేరుగా ప్రజలను అడిగాడు. అంతేకాకుండా ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, భీమిలి సభతో బిత్తరపోయింది విపక్షం. భీమిలి సభకు ముందు తెలుగుదేశం కోసం మాత్రమే పనిచేసేటటువంటి రైజ్ అనేటటువంటి సంస్థ జనసేన మరి తెలుగుదేశం పార్టీల కూటమికి 115 స్థానాలు రాబోతున్నాయని, వైఎస్ఆర్సీపీకి కేవలం 29 స్థానాలు వస్తున్నాయని, మిగిలిన స్థానాలు టైట్ ఫైట్ లో ఉన్నాయని చెప్పింది. భీమిలి సదస్సు తర్వాత ఆ 115ని 94కు తగ్గించింది. అంటే వాళ్ళు తెలుగుదేశం కోసమే పనిచేస్తామని చెప్పేసి చెప్పుకుంటానే ఉంటాడు ఆ ప్రవీణ్ అనే అతను ఓపెన్ గా. అంటే ఆ మాట డైరెక్ట్ గా అనకుండా అక్కడ తెలుగుదేశం గెలుస్తుంది, ఇక్కడ తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్తాడు. ఆయన 115 నుంచి 94కు దిగాడు. 29 నుంచి 46కు పెంచాడు వైసీపీకి. అదేవిధంగా ఓ 35 స్థానాలు టైట్ ఫైట్ అన్నాడు. అతని దృష్టిలో టైట్ ఫైట్ అంటే వైసీపీ గెలిచేటటువంటి స్థానాలు అని అర్థం. అంటే వైసీపీ గెలుస్తుందని చెప్పలేక, టీడీపీ ఓడిపోతుందని ఒప్పుకోలేక టైట్ ఫైట్ అని చెప్తా ఉంటాడు అతను. అంటే దాదాపు ఇద్దరు కలిసినా గాని ఏదో బొటాబొట్టిగా 81 స్థానాలు వైసీపీకి వస్తే 94 స్థానాలు ఆ ఇద్దరికి వస్తాయని చెప్పేసి చెప్పాడు. అంటే అతనే అలా చెప్పాడంటే అందులో సగం కూడా టీడీపీకి రావన్నమాట. 94 అని చెప్పాడంటే 94లో సగం కూడా టీడీపీ, అంటే 47 కూడా టీడీపీకి రావు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, మొదటిసారి భీమిలి సభలో ఆ ర్యాంప్ ఒకటి, ఏది తన కోసం వచ్చినటువంటి ప్రజలను దగ్గరగా అభివాదం చేయాలని, సాధ్యమైనంత వరకు దగ్గరగా కనిపించాలని నిర్వాహకులు ఒక ర్యాంపును నిర్మించారు. ఆ ర్యాంపు శిలువ ఆకారంలో ఉందని, ఎన్నికలు వచ్చేసరికి తనలోని నైజాన్ని చూపుకున్నాడని, మరి హిందువులంతా కూడా జగన్ని క్రిస్టియన్ అనేటటువంటి మేము చెప్తా ఉంటే నమ్మలేదు, చూడండి శిలువ ఆకారాన్ని అక్కడ వేసుకున్నాడు అని చెప్పేసి ఒక ప్రచారం చేశారు. మరలా ఇటువైపు క్రైస్తవులను కూడా రెచ్చగొడుతూ శిలువ మీద నడిచాడు, యేసుక్రీస్తుని అవమానించాడు అనేటటువంటి మరొక ప్రచారము చేశారు. కానీ నిర్వాహకులు ఆ యొక్క విమర్శలకు తావివ్వకుండా ఈసారి చాలా చక్కగా దానికి నేరుగా ఒక పోలు, అంటే స్టార్టింగ్ నుంచి అక్కడ వరకు కూడా ఒక పోలు ఉన్నట్టుగాను, ఆ పోలుకి ఒక రౌండ్ నుంచి, ఆ రౌండ్ నుంచి 3 రెక్కలు, అంటే ఫ్యాన్ ఆకారం వచ్చే విధంగా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ర్యాంపును అద్భుతంగా చేశారు. ఎక్కువ మంది దగ్గరికి, భీమిలి సభ కన్నా కూడా ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లో ఉన్నటువంటి కొంతమందిని గుర్తించి పేరు పెట్టి పైకి పిలిచారు. కొంతమందితో సెల్ఫీ కూడా దిగాడు. ఈ రకంగా భీమిలి సభను మించి దెందులూరు సభ సూపర్ డూపర్ సక్సెస్
భీమిలి సభతోనే బిత్తరపోయినటువంటి విపక్షాలు దెందులూరు సభతో బెంబేలెత్తారు అని చెప్పక తప్పని పరిస్థితి. ఇక ఏడ్చే వాళ్ళు ఎటు ఏడుస్తానే ఉంటారు. ఆర్టీసీ బస్సులను వాడుకున్నాడు, స్కూల్ బస్సులను వాడుకున్నాడు, జనాలను సమీకరించాడు, జనాలను తీసుకొచ్చాడు, 1600 బస్సులను వాడాడు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎవరైనా చేసేది అదేననే సంగతి ప్రజలకు తెలుసు. వీళ్ళు ఎన్ని విమర్శలు చేసినా. వీళ్ళు చేసినటువంటి మరొక ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే, గవర్నమెంట్ మీటింగ్ కాదు కదా అది, సిద్ధం సభ, వైఎస్ఆర్సీపీ పార్టీ సభ కదా, ఆ సభ కోసం ఇంటర్మీడియట్ పిల్లల పరీక్షను వాయిదా వేయటం ఏంటి? ఇక్కడే ఉంది ప్రజల్ని తప్పుదారి పట్టించడం. ఎందుకంటే ఒక లెక్చరర్ గా నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. ఆ పరీక్ష పేరేంటంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటారు. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా ఏది పొల్యూషన్ మీద, పర్యావరణం మీద పిల్లలకి అవగాహన కలిగించడం కోసం, దానికి ప్రత్యేకించి డేటా అవసరంలా, ఆ పిల్లలకి అవగాహన మీద కొన్ని పుస్తకాలు చేతికి ఇచ్చి, ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలను మీరు మళ్ళా తిరిగి ఎత్తి రాయండి, అది చూసి రాయటమే. అది ఇంటర్నల్ గా కాలేజెస్ లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అలాంటి దానిని ఆ రోజున వాయిదా వేశారు. రెగ్యులర్ టైం టేబుల్ ఇచ్చి, ఆ టైం టేబుల్లో ఒక పరీక్ష ఈ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్, లేదా తెలుగు ఎగ్జామ్, లేదా సంస్కృత ఎగ్జామ్ అనేటటువంటి పరీక్షని వాయిదా వేయాల. ఇంటర్నల్ గా కాలేజీలు వాళ్ళకు వాళ్ళు నిర్వహించుకునేటటువంటి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేటటువంటి పరీక్షని, అంటే పర్యావరణానికి సంబంధించి, పొల్యూషన్ కి సంబంధించి ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి, ముఖ్యంగా విద్యార్థుల అవేర్నెస్ కల్పించడానికి చూసి రాసేటటువంటి పరీక్షను వాయిదా వేయటం జరిగింది. అది ఇంటర్నల్ గా కాలేజెస్ వాళ్ళు మరలా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. దీనిని భూతద్దంలో చూపించి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో రకంగా ఏడవటమే విపక్షాల పని. ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి దెందులూరు సభ ఉభయ గోదావరి జిల్లాల నుంచి కావచ్చు, కృష్ణా జిల్లా నుంచి కావచ్చు, తరలి వచ్చినటువంటి ప్రజలతోటి మరి జన సముద్రంగా మారిందని, గోదావరి కెరటాలన్నీ కూడా వైసీపీ వైపే ఉన్నాయని ఒక సంకేతాన్ని ఈ సభ ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరికీ అర్థమైంది అని చెప్పాలి. నమస్తే.